ఫేక్ లవ్, ఓన్లీ అట్రాక్షన్ నడుస్తుంది. అంటే నువ్వు ఫేస్ చేసావా సిచ్యువేషన్? చాలా చాలా ఫేస్ చేసావు. నెలకోటి నెలకొకరు అంటే నీ షాప్ లవ్ చూస్తున్నా లవ్ ని అంటే లవర్స్ ని బయట తిరుగుతున్నారు కదా, చూస్తే అర్థమైపోద్ది. నా లైఫ్ లో వచ్చిన లవ్స్ అయితే అట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ట్రూ లవ్ అయితే నాకు ఇప్పుడు దాకా కనపడలేదు. అంటే అబద్ధం కాదు. లోనే తేడా ఉందేమో అనుకుంటున్నా. లేదు నేను మంచిగానే బతుకుతున్నా, వచ్చేటోళ్ళే అట్లా ఉన్నారు. అంటే ఇప్పుడు వరకు ఎవరిని లవ్ చేయలేదా? నేను ట్రూగా లవ్ ఇచ్చిన, నాకు తిరిగి లవ్ నేను పొందలేకపోయినా. ఎవరైనా ఉన్నారా ఒక పర్సన్? పేరే చెప్పలేను, ఉన్నారు. మరి ఇప్పుడు తనకి నువ్వు అసలు ప్రపోజ్ చేసావా? గోల్డ్ గారు పెళ్లి దాకా పోదంట. లవ్ అయితే ఏమనిపించింది ఒక అమ్మాయిని నువ్వు అంత ట్రూగా లవ్ చేసిన తర్వాత నేను పెళ్లి వరకు వెళ్ళాను అని అన్న తర్వాత నెక్స్ట్ మినిట్ లో నీకేమనిపించింది? అది ఉంటది కదా, బెస్ట్ ఫ్రెండ్ విత్ బెనిఫిట్స్ ఇప్పుడు జనరేషన్ నడుస్తున్నాయి, అది ఫాలో అవుతున్నా. అది ఫాలో అవుతుంది. సో నీకు అది ఫాలో అవుతా నీకు ఇష్టం లేదు? నాకు ఇష్టం లేదు. ట్రూగా లవ్ చేయాలా, పెళ్లి చేసుకోవాలా అంతవరకే ఉంటది. బట్ వాళ్ళు మైండ్ సెట్ అట్లా లేదు. లవ్ వరకే ఒకళ్ళు, బెస్టీకి ఒకళ్ళు, మ్యారేజ్ కి ఒకళ్ళు, అట్లా ఉంది. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు ఫ్యూచర్ లో? తన కోసం వెయిట్ చేద్దాం అనుకుంటున్నావా? లేదు, ఆల్రెడీ వెళ్ళిపోయింది. వెయిటింగ్ అయితే లేదు. ఇంకోళ్ళ కోసం కూడా ఎదురు చూడను. ఎవరి కోసం వెయిట్ చేయవు. మరి ఫ్యూచర్ లో లవ్ మ్యారేజ్ చేసుకుంటావా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా? అంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకుని లవ్ చేయడం బెటర్ నా ఒపీనియన్ అయితే. మరి వచ్చే అమ్మాయి ఎలాంటి అమ్మాయి వస్తుందో తెలియదు కదా. వచ్చిన అమ్మాయిని బట్టి ఉంటాం బెటర్. ఇప్పుడు దాకైతే అంతే. నా లైఫ్ లో నేను చూసిన లైవ్ లో రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి ట్రూగా లేదు, ఒకటి ఉన్నట్టుంది బట్ పెళ్లి దగ్గరకు వచ్చేసరికి పోయింది. మ్యారేజ్ చేసుకుంటా అనే లోపు బయటకు వచ్చేసారు, లేదు ఓపెన్ అయిపోయారు, రాలేదు. ఒక అబ్బాయి జెన్యూన్ ఉంటుందా, అమ్మాయి జెన్యూన్ ఉంటాడా? అబ్బాయి డెఫినెట్లీ అబ్బాయి ఉంటాడు. అమ్మాయి ఉంటదా అని అంటే 100% ఉండదు. 99% అమ్మాయిలు ఇప్పుడున్న జనరేషన్ బట్టి అప్డేట్ అవుతూనే ఉన్నారు. ఎక్కడో 100లో ఒక 10 మంది, ఒక 5 మంది ఉంటారు అమ్మాయిలు, వాళ్ళు జెన్యూన్ ఉన్నా కానీ 95 మంది అమ్మాయిలు చెరబెట్టేస్తారు. అంతే. ఒక అమ్మాయి ట్రూగా లవ్ చేస్తుందా, అబ్బాయి ట్రూగా లవ్ చేస్తాడా? అసలు లవ్ లేదు అంటే మళ్ళీ ట్రూ ఏంటి? ఇప్పుడున్న జనరేషన్ లవ్ లేదు, ఓన్లీ అట్రాక్షన్. నువ్వు ట్రూగా లవ్ చేశానన్నావు కదా, సో దాన్ని బట్టి చెప్పు. ఒక అబ్బాయి ట్రూగా లవ్ చేస్తాడా? ప్రేమ లవ్ చేసినా వేస్ట్ కదా, లవ్ చేసినా వేస్ట్. దాంట్లో ట్రూ అయింది. ఇంకా ఇప్పుడున్న జనరేషన్ బట్టి అమ్మాయిలు చేంజ్ అవుతున్నారు. దాంట్లో ఇంకా ట్రూ అయింది లవ్ ఏంది? ఓన్లీ అట్రాక్షన్. నచ్చారు, తిరిగారు, వర్కౌట్ అవ్వాలా, మూవ్ ఆన్ అయిపోయారు. ఇప్పుడున్న జనరేషన్ అలా ఉంది. ఏ అమ్మాయి కూడా ట్రూగా లవ్ చేసినట్టు నా లైఫ్ లో అయితే నేను చూడలేదు. ఇక బయట చోట కూడా కనబడరు, లేరు. మీకు ఎవరైనా బాగా నచ్చారు, వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే ఏ విధంగా? మిమ్మల్ని నిజంగా మీ ఫేస్ వాల్యూ బాగుంది. ఇప్పుడు ఈ జనరేషన్ కి అదే జనరేషన్ లో అయినా సరే ఫేస్ వాల్యూని బట్టి, ఫేస్ ని బట్టి కాదు కదా. మీరు అడిగారు కదా, ఫేస్ వాల్యూ బట్టి ఎవరిని ఇంప్రెస్ చేస్తారండి, చేసి మిమ్మల్ని చేయాలి. ఇంకా మీ ఫేస్ వాల్యూ బాగుంది. సారీ బట్ బాగుంది. మీ లైఫ్ లో బాగా బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? అమ్మాయినా అబ్బాయి? క్లాస్మేట్స్ ఉన్నారులే కానీ బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు లేరు. క్లాస్మేట్స్ ఉన్నారు. క్లాస్మేట్స్. ఒకవేళ నీకు బెస్ట్ ఫ్రెండ్ ఉంటే ఫ్రెండ్ కి వాల్యూ ఇస్తావా, మనీకి వాల్యూ ఇస్తావా? ఫ్రెండ్షిప్ లేదు ఇప్పుడు, మనీ. ఫ్రెండ్షిప్ లేదు, లవ్ లేదు. ఎవరికి వాళ్ళ అవసరాన్ని బట్టి చేంజ్ అవుతున్నారు. నథింగ్ ఈజ్ పర్మనెంట్. లైఫ్ లో ఒక పార్ట్ మాత్రం, మనీ చివరిగా ఉండేది. మూవీస్ ఏమైనా చూసావా రీసెంట్ గా? రానానాయుడు చూసిన 8 times చూసిన. అది అంటే ఒక మూవీని ఒక్కసారి చూడాలంటేనే బోర్ కొట్టింది. నీకు 8 times ఎందుకు చూడాలి? ఇంకో 10 times చూసినా నాకు బోర్ కొట్టదు కదా. రానానాయుడు ఏం కంటెంట్ ఉంది, నీకు ఏం నచ్చింది? రానా బిహేవియర్ నచ్చింది. అందులో కొన్ని ఉన్నాయి కదా, చూడండి మంచిగా ఉంటది. నేను ఇప్పటికీ 8 times చూసినా, ఇంకో నెక్స్ట్ 10 times చూస్తా, ఇంకా ఎక్కువ సార్లు అయినా చూస్తా. రానానాయుడు అంత బాగుంటది కానీ అందరికి నచ్చదు. అందరికి నచ్చదు. లాయల్టీ ఫీల్ అవుతుంది కాబట్టి ఓన్లీ సెల్ఫ్
సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న పర్సన్స్ కి అది నచ్చుతుంది. అట్లాంటి మూవీస్ నచ్చుతాయి, అలాంటి సిరీస్ నచ్చుతాయి. అంటే అన్ని మూవీస్ లో బెస్ట్ మూవీ ఏదంటే అదే అని చెప్తావా? నేను చూసిన వాటిలో అయితే అదే కొంచెం బెటర్, అదే బెస్ట్. అదే బెస్ట్. ఇంకేం మూవీ నచ్చలేదండి? ఉన్నాయి, చాలా ఉన్నాయి, బట్ అందరికి నచ్చుద్దా అంటే అందరికి నచ్చదు. ట్రూ లవ్ ఉంది, లవ్ టుడే ఉంది, బేబీ ఉంది. కొంతమందికి కొన్ని సిచ్యువేషన్స్ లో నచ్చుతాయి. అవన్నీ చూసేసి వచ్చిన వాళ్ళకి రానా నాయుడు నచ్చింది. మెయిన్లీ ఈ జనరేషన్ ఇలా తయారవటానికి నువ్వు ఇంత ఎప్పుడైనా ఆలోచించుంటావు కదా, ఎక్కడ తప్పు జరిగింది, అసలు ఎందుకు ఇలా తయారవుతుందని ఎప్పుడైనా ఆలోచించావా? జనరేషన్ ఇప్పుడు వచ్చిన యాప్స్, ఇన్స్టా మీద స్నాప్స్, వీటి వల్ల అయిపోతాయి. ఓన్లీ ఒక అబ్బాయి అయినా ఒక అమ్మాయి అయినా పాడవటానికి, అబ్బాయి అయితే చెడిపోయేది ఉండదు, అమ్మాయిలే వారు. ఒక అమ్మాయి చెడిపోవటానికైనా ట్రూగా లవ్ చేయకపోవటానికైనా మెయిన్ రీజన్ స్నాప్, ఇన్స్టాగ్రామ్. అట్లా నేను అనట్లేదు, అవి మెయిన్ రీజన్ అనట్లేదు. ఇప్పుడు తొందరగా చెడిపోవడానికి అవి లోపడుతున్నాయి, అంతే అంతే. అంటే అందులో ఏముంది? వేరే అబ్బాయికి చాట్ చేయడం అనా? ఇప్పుడు ఒక అబ్బాయి రిక్వెస్ట్ పెట్టినా గానీ, స్టోరీ చూసినా గానీ, లైక్ కొట్టినా గానీ ఒక అమ్మాయి రియాక్ట్ అవ్వదు. అదే ఒక అమ్మాయి ఇట్లా చేసింది అనుకోండి, రిక్వెస్ట్ పెట్టినా, లైక్ కొట్టినా, మెసేజ్ చేసినా వెంటనే రియాక్ట్ అవుతుంది. నువ్వు రియాక్ట్ అవ్వా? ప్రతి అబ్బాయి అవుతాడు, కానీ అమ్మాయి అవ్వదు. అబ్బాయిలోనే లోపం ఉంది, అమ్మాయిలు కాదు కదా. అక్కడ తప్పు చేసింది. అబ్బాయి రియాక్ట్ అవ్వకుండా ఉంటే అమ్మాయిలు బాగానే ఉంటారు కదా. అట్లా ఏం ఉండదు. అమ్మాయి ఎందుకు మెసేజ్ చేయాలి? అంటే నువ్వు అబ్బాయి కాబట్టి ఒక అమ్మాయిని అంటానికి సరిపోతున్నావు. కాదండి, అమ్మాయి పెరుగుతున్న లొకేషన్ బట్టి వాళ్ళు వచ్చి తిరుగుతా ఉంటారు కదా బయట. ఇప్పుడు ఒకప్పుడు అట్లా కాదండి నేను అనేది. ఒకప్పుడు ఆడవాళ్ళు ఏంటంటే ఊరిలో ఉండేవాళ్ళు, ఇంట్లో ఉండేవాళ్ళు, పని చూసుకునే వాళ్ళు అయిపోయారు. అమ్మాయికి స్వతంత్రం ఇచ్చేసి బయటికి పంపించేసి ఇట్లా చేస్తున్నందుకు ఆ అమ్మాయి ఎట్లా మంచిగా 10 మందిలో మంచిగా బతకాలి అని అంటే కనుక ఒక వాల్యూ వచ్చేలాగా బతకాలి అని అంటే ఒక అమ్మాయి చాలా చేయాలి. అబ్బాయి దాన్ని అవసరం లేదు, నలుగులో బతికేసి వెళ్ళిపోతా ఉంటాడు. ఒక అమ్మాయి అయితే చాలా జెన్యున్ గా బతికితేనే ఆ లాయల్టీ వస్తుంది, కానీ ఆ అమ్మాయి అట్లా బతకదు. సిచ్యువేషన్ బట్టి మైండ్ సెట్ ఫ్లక్చువేట్ అవుతా ఉంటది. నేను చూసిన ప్రతి అమ్మాయి అయితే అలాగే ఉండదు. అంటే నువ్వు ఇంతమంది అమ్మాయిని చూసినప్పుడు ఏ అమ్మాయి కూడా నీకు అనిపించలేదా మంచిగా? నేను చూసిన ప్రతి అమ్మాయి, చాలా మంది అమ్మాయిని చూస్తుంటారు కదా, బయట అమ్మాయి చాలా డెవలప్ అయిపోయారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అబ్బాయిలు ఈజీ మెయింటైన్ చేస్తున్నారు. ఫైనల్లీ ఏమనుకుంటున్నావు నువ్వు ఫ్యూచర్ లో? అసలు మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నావా, వద్దనుకుంటున్నావా? చేసుకుంటే ఎలాంటి అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నావు? చేసుకునే అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? మంచి అమ్మాయి అయితే చాలు. మంచి అనేది ఏంటి అసలు? మంచి అమ్మాయి ఒక ఎగ్జాంపుల్ ఒకటి చాలే, ఎక్కువ అయితే మళ్ళీ దొరికేస్తానండి. క్యారెక్టర్ మంచిగా ఉంటే చాలు. క్యారెక్టర్ అంటే ఒక అమ్మాయి క్యారెక్టర్ ఎలా డిసైడ్ చేయగలరు? అమ్మా నేను చెప్పేది ఏంటంటే, ఇండిపెండెంట్ గా బతికే అమ్మాయిలు కొంతమంది ఉంటారు. ఇండిపెండెంట్ గా ఒకళ్ళ మీద ఆధారపడకుండా, ఒకళ్ళతో ఒక మాట అనిపించుకోకుండా ఇండిపెండెంట్ గా బతికే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. అట్లాంటి అమ్మాయి ఒక అమ్మాయి వచ్చినా చాలు. ఆ అమ్మాయి కోసం చేసే వచ్చేది.